నువ్వు ఇక్కడికి వచ్చినాంనా ఏడకంటారా అదేనా హెల్పింగ్ మీస్ 13 వార్షికోత్సవానికి ఏదో చేసినాం నా ఫుల్గా. మా రాజుబాయి కూడా వస్తాను వస్తాను. కెమెరా వస్తుంది అన్న స్టిక్ పక్కన పెట్టండి నా సేపు వస్తాను కెమెరా దగ్గర రావాలా ఫోటో తీసుకోవాలా డలింగ్ అన్న సైడ్ అందరూ కూర్చోవాల్సిందిగా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ప్రేమించే తత్వం ఇవన్నీ కేవలం మన ఉమ్మడి చిత్తూరు జిల్లా వాళ్ళకే సొంతం. ఎందుకంటే ఇచ్చినటువంటి వెలుగులో ఉద్భవించినటువంటి ఒక తేజస్సు, హాస్య ప్రపంచానికి రారాజు, డబ్బుల మహారాజు. చాలా మందికి 2 వీలర్లు కూడా లేవు. రోజు కష్టపడితే గాని వారి కుటుంబం జరగదు. అయినా స్వచ్ఛందంగా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈరోజు వాళ్ళందరూ ఒక్కటై సమస్యల్లో ఉన్న వారికి సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. యాక్చువల్గా ఒక అబూబకర్ అట్లాగే శశిధర్ గారు అందుబాటులో ఉంటే వారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శశిధర్ గారు, శ్రేయ గారు వేదికపైకి రావాల్సిందిగా గారు, అట్లాగే చైత్ర బిల్డర్స్ రవి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ఇక్కడ మీరు ఎక్కువ ఉండకూడదు. ఒక అమ్మాయిని రమ్మని చెప్పండి, చిన్న పాపలు. సో ఇప్పుడు 13 సంవత్సరాల ప్రయాణంలో ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులతో పాటు మా నవ్వుల రారాజు రండి సార్. సో హాస్య సార్ జ్యోతి
హెల్పింగ్ మైండ్ సంస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా బలం చేకూరాలని ఇక్కడ మీరు వెలిగించే జ్యోతి మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాలకు మగటం లేని ఆస్య రారాజు అని చెప్పడానికి సగర్వంగా చెప్పుకోవడానికి జ్యోతి వెలిగించాల్సిందిగా మీ చప్పట్ల మధ్య ఒకసారి మరోసారి వారిని కోరుకుంటున్నాను. ప్లీజ్ రైటింగ్ ల్యాబ్ మ్యూజిక్ కంపెనీ సో రామలక్ష్మణ్ వేయి గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే రత్నశేఖర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తొందరగా ప్లీజ్. హెల్పింగ్ మైండ్ సర్వే టైం వచ్చి అటువైపు ఫ్యాన్ ఆఫ్ చేయాలి. కేఎస్ ఈవెంట్స్ కేఎస్ ఈవెంట్స్ ప్లీజ్. సునీల్ ఎస్ సారీ Arjun. Sir, maximum of the books are it's my humble request. Okay, thank you. Very good. ఓకే థ్యాంక్ యూ. అట్లాగే మీరు స్టేజ్ పైన అందరూ ఒక లైన్లో నిలబడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అందరూ అబు నిలబడండి సార్. రిమైనింగ్ పీపుల్ అంతా క్లియర్ చేయండి. ఓకే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రాఘవ్ గారు నేను తప్పిపోయాను చిన్నపిల్లలు. సో ఇక్కడ ఎందుకు నిల్చోబెట్టానంటే దైవం చదువు లేసి నిల్చోవాల్సిందిగా ఒకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం కూర్చున్న వాళ్ళందరినీ. ఎందుకంటే 6 మందితో మొదలుపెట్టి 30,000 మంది ప్రయాణంలో కొంతమంది అనుకోకుండా ప్రమాదంలో చనిపోవడం జరిగింది సార్. వారికి దయవుంచి ఎందుకంటే 100,000 కిలోమీటర్ల నుంచి ఆకాశం నుంచి ఒక చినుకు నేలకు అతి వేగంగా ప్రయాణం చేస్తూ కొన్ని చినుకులు మధ్యలో ఆవిరైతే మరికొన్ని చినుకులు పుడమ తల్లిని చేరి ఆ నీటి బిందువు ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ చిరంజీవులు ప్రతి ఒక్కరికి సహకరించడానికి వారి ప్రయత్నం చేస్తూ తర్వాత స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా 2013వ సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించి తద్వారా వందలాది వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందించినటువంటి ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తి. ఏంటి ఈ వ్యక్తి? చూడ్డానికి 6 అడుగులు ఉంటాడా? 1,00,000 రూపాయలతో ఉన్నటువంటి లక్షాధికారా లేదా
తాతల నాటి ఆస్తి మూట కట్టుకున్నటువంటి నవాబా కాదు. కానీ ఇతరులకు చేయూతనిచ్చినటువంటి హెల్పింగ్ మైండ్ సంస్థకు సంబంధించినటువంటి అబూబకర్ వేదికపైకి విజయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పదహైదు సంవత్సరాల ముందు వాళ్ళ తమ్ముడిని వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని వ్యాపారంతో సంపాదించుకోలే, పార్టీలు ఇచ్చి సంపాదించుకోలే, కేవలం సేవతో ప్రేమతో సంపాదించుకున్న వాళ్ళు. థ్యాంక్ యూ. టేక్ ఏ బాబు, ప్లీజ్ క్యారీ ఆన్. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. అందరు హాయ్ అన్న చెప్తారు. ఒకసారి హాయ్. అందరూ హ్యాపీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఎంతో ప్రేక్షకులు 2 నెలలు టార్చర్ పెట్టేసిన వాళ్ళ వల్ల నిజంగా అందరూ అది కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. హెల్పింగ్ మైండ్ సభ్యులు మదనపల్లి ప్రజల యొక్క పిలుపు మేరకు హెల్పింగ్ మైండ్ 11వ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి మా ఆత్మీయ అన్నయ్య సత్యగిరి అన్నయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. ఇక హెల్పింగ్ మైండ్ ఎంత చెప్పినా తక్కువే. మీరందరూ లేకపోతే నేను లేను. ఫిక్స్. యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి నిదర్శనంగా రెండవది 14 మంది మాతో లేదు అనే బాధపడే క్షణంలోనే ఇంతమంది రావడము, ఒకవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, నాతో పాటు వెళ్ళండి ఎప్పుడు నడిచే హెల్పింగ్ మైండ్ కుటుంబ సభ్యులు, మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇంకా గ్రాండ్ సక్సెస్ ముందుకు వెళ్తుందంటే షణ్ముఖ ప్రియ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్ ప్లానర్ కరుణాకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. హార్ట్లీ వెల్కమ్ ఎవరీవన్. వికాస్ గారు. He came up with a big initiative with multiple social activities like blood donation, hair donation for cancer patients. He used more strength and more confidence to the patient, and they have done multiple things. So, అది మనం చూసుకొని పాటించాలా, ప్రతి ఒక్కరికి ఒక ఇనిషియేటివ్ మన మనసులో రావాలా. We are not here to live. We are here to serve the society as a ప్రత్యక్ష దైవం ఆ తిరుమల వెంకటేశ్వరుని ఆశీస్సులతో సప్తగిరి గారు మనకు పరిచయమై దాదాపు 100 సినిమాలకు దగ్గరగా నటిస్తూ 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేకుండా హాస్య నగరాన్ని ఏలుతున్నటువంటి మహారాజు మా జిల్లావాసి, మా చిత్తూరు జిల్లావాసి సప్తగిరి గారు అని చెప్పడానికి సగర్వపడుతున్నాం. వారికి బాగా ఇష్టమైనటువంటి దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం. సో వారి దైవాన్ని మర్చిపోతూ ఎక్కువ అది ఖచ్చితంగా జరగాలి, జరుగుతుందని కూడా మేము నమ్ముతున్నాము. సో ఇప్పుడు సమాజంలో చాలా
ఫస్ట్ మీరు ఏం చేశారు? చెక్ ఫర్ ఏం చేశారు? టచ్. అలాగే మీరు రెస్పాన్స్ చెక్ చేశారు, లేదు ఇమీడియట్ గా. ఇప్పుడు నేను ఒకేసారి ఏం చేశాను? ఈ పల్స్ చెక్ చేశాను చూడండి. ఒకేసారి నేను ఏం చేస్తున్నాను? నేను నా కంటి భాగం పొట్టవైపు చూస్తుంది, నా చెవి విశ్వాసం వింటుంది, నా జన్మం ఒక్కసారి మీ అందరూ 2000 ఇలా తీసుకోండి, 2000 అందరు తీసుకోండి. ఇప్పుడు చేయాలి 30 కంప్రెషన్ చేయాలి. ఎన్ని కంప్రెషన్ చేయాలి? ఎన్ని కంప్రెషన్స్? 30 కంప్రెషన్ చేయాలి. చూపిస్తాను చూడండి, అవగాహన కోసం మాత్రమే. ఎస్, ఎన్ని కంప్రెషన్ చేయాలి? ఎన్ని కంప్రెషన్స్? 30 కంప్రెషన్స్ చేయాలి. సార్ మనవాడనేసి మెల్లగా నొక్కడం, పగవాడనేసి గట్టిగా నొక్కడం అసలు చేయకూడదు. ఎవరైనా కూడా 5 నుంచి 6 సెంటీమీటర్ల డెప్త్ వెళ్ళేటట్లు చేయాలి. సార్ నిర్ణయించుకున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం అనేక వర్గాల్లో ఉభయ రాష్ట్రాలు కనిపిస్తున్నాయి. మదన పిల్లలని హెల్పింగ్ మైండ్స్ ప్రతి వేదికలో ఎంతో మంది చోటు చనిపోతే వారి దగ్గరికి వెళ్ళి ఉచితంగా అంబులెన్స్ సర్వీస్ అందిస్తూ అదేవిధంగా వాళ్ళలో పార్టీని వెళ్ళి వారిని తీసుకెళ్ళి సమాధానం చేస్తున్నారు. వారి సో సినిమాలో హాస్యం అంటే అంత ఈజీ కాదు. క్షణంలో ఎవరికైనా కోపం వస్తుంది, క్షణంలో ఎవరికైనా అసూయ పుడుతుంది. కానీ నవ్వించండి, చేతనైనా చూద్దాం. కొద్దిగా ఎన్నికలు అందరూ ఎన్నికలు అందరూ ఎలా ఉన్నారు? నిజంగా మరణపల్లికి రావాలంటే నా సంఘం వచ్చినట్లేదు. అంతేగా ఈ శ్రీకృష్ణ థియేటర్, ఈ సిద్ధార్థ థియేటర్, ఇవన్నీ తిరిగి అలసిపోయి హైదరాబాద్ వెళ్ళాను. సో మదనపల్లి చూస్తే నాకు కాలేజ్ వస్తాయి. ఆ కాలేజ్ నుంచి ఒక టీఎస్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ సినిమా చూసుకొని మళ్ళీ సాయంకాలం ఎక్కడికి వెళ్ళావా అని మా నాన్న అడిగితే కాలేజీకి వెళ్ళి వచ్చాను అని చెప్పేవాడిని. సో కాబట్టి మదనపల్లి, పొంగనూరు ఈ 2 ఊళ్ళలోనే నా కాలేజ్ చేసి ఇక్కడ అందరూ చదువుకున్నారు. సో నిజంగా చాలా హ్యాపీగా పడుకుంటున్నాను మా ఊరికి వచ్చినందుకు. సో నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు కూడా మీ అందరికీ నిజంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి. నిజంగా ఎన్నో కార్యక్రమాలు పెడుతుంటాం, కమర్షియల్గా వెళ్తుంటాం, ఏదో ప్రోగ్రాంలు పిలుస్తుంటారు, అవి పిలుస్తుంటారు, ఇవి పిలుస్తుంటారు, రకరకాల మైండ్ సెట్స్లో వెళ్తుంటాం. కానీ ఫస్ట్ టైం ప్రోగ్రామ్ వచ్చినందుకు నిజంగా మనసు నిండా, గుండెల నిండా భావోద్వేగంతో, గుండెల నిండా ఒక ఆనందంతో ముందుకుపోయారంటే ఈ ప్రోగ్రాం చూసినందుకు. ఈ ప్రోగ్రాంలో వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో నిజంగా ఏవి మన అబ్బు ఏవి చూసిన తర్వాత నాదేమైనా ఏవి ఉంటే ఆపేయండి అని చెప్పాను. ఎందుకంటే మేమంతా సినిమాల్లో నటిస్తుంటాం, ఫేక్గా హీరోగా నటిస్తుంటాం. కానీ సమాజంలో నిజమైన హీరో, నిజమైన అబ్బు. సో ఏవి చూసిన తర్వాత కొన్ని చోట్లయితే కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి నాకు. అన్ని గొప్ప కార్యక్రమాలు, అంత సేవా కార్యక్రమాలు చేయడం అనేది
అది మామూలు మనుషులకైతే జరిగేది కాదు. ఇంకా ఇది నిజంగా చెప్తున్నాను, ఇతను కారణ జన్ముడండి, నన్ను నమ్మండి. ఇటువంటి జన్మ చాలా మందికి రాదు. ఈ అబ్బాయికి ఇచ్చాడు ఆ భగవంతుడు. నిజంగా ఇతను కారణ జన్ముడు. ఆ కరోనా టైంలో ఆ విజువల్స్ చూస్తుంటే ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి అతను టీవీతో అక్కడ దహన కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా ఒళ్ళు తగ్గిపోతుందండి. సేవ కార్యక్రమానికి ప్లస్ కళ్ళు నిన్న నీళ్ళు వచ్చింది, అసలు కళ్ళులో నేను వెళ్ళే అటువంటి గొప్ప కార్యక్రమాలు చేశారు. ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే వారికి ఆహారం పెట్టడం కావచ్చు, శానిటరీ ప్యాడ్ అందించడం కావచ్చు, అలాగే క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళకి ఎయిర్ సప్లై చేయడం కావచ్చు, ఒకటా రెండా ఇన్ని కార్యక్రమాలు ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో చేస్తున్నాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. తప్పుడు నాకన్నా వయసులో వచ్చిన వారిని విజయంలో నమస్కరిస్తున్నాను. అద్భుతం. నిజంగా ఆ భగవంతుడు నీకు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి ఆ ఆర్థిక స్తోమతను కూడా మీకు సమాజం నుంచి అందిస్తున్న వాళ్ళకు కూడా కావచ్చు, ప్లస్ అటువంటి ఆర్థిక స్తోమత నీకు సమాజం నుంచి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, ఇది మనసులో ఉన్నమాట. ఇటువంటి వ్యక్తి కదా మీ మదనపల్లికి ఎమ్మెల్యే అయ్యాడనుకో, మామూలు చూస్తుంటే చాలా మనలాంటి మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఇంత సేవా కార్యక్రమాలు ఏమీ లేకనే ఇది చేస్తున్నాడంటే ఇతను కానీ ఒక పౌరిస్తే ఎక్కడికో తీసుకెళ్ళిపోతారండి సమాజాన్ని. ఇటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, మనందరిది. ఇటువంటి వ్యక్తులు కాపాడుకోవాలి. ఏదో మనసులో ఉన్న మాట చెప్పాను. అలాగే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నా నోటి నుంచి మాటలు రావడం లేదు. అన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడు. సో ప్రతి ఒక్కరూ ఇటువంటి అలాగే ఇక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసిన కరాటే స్టూడెంట్స్ కావచ్చు, నిజంగా ఈ సమాజంలో అటువంటి స్టూడెంట్స్ ఎస్పెషలీ అమ్మాయిని చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నందుకు కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా చాలా గొప్ప మనసు ఇచ్చారు మీకు. నీకు భగవంతుడు మళ్ళీ కోరుకున్నా నీవు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, నీ కుటుంబంతో హ్యాపీగా ఉండాలి. మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. నీకు ఆ దేవుడి తోడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయండి. నేను దాని నుంచి దాదాపు ఒక 1 hour నుంచి ఏమి చూస్తుంటే అసలు నాకు ఏం అర్థం కాలేదు. మళ్ళీ చెప్తున్నా, మేము ఒక సినిమాలో ఊరికే పైకి లేదా భగవంతుడు ఇచ్చిన గొడవతో నడుస్తున్నాం. ఇది నిజంగా రియల్ హీరో. సమాజంలో ఇటువంటి వ్యక్తులు మనం కాపాడుకోవాలి. ఇటువంటి వ్యక్తులను కాపాడుకుంటే సమాజం బాగుంటుంది. ఇటువంటి వ్యక్తులు కాపాడుకుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ఇటువంటి వ్యక్తులను కాపాడుకుంటే, ఇటువంటి వ్యక్తులు మనం సహాయంగా నిలబడితే ప్రజలందరి కోసం ఎంతకైనా చేయడానికి తెగిస్తారు. ఆ కార్యక్రమాలు చూస్తుంటే తెలుస్తుంది. ఒక ఆయన నిజంగా విజువల్ కళ్ళలో నీళ్ళు వచ్చిందండి. ఒక పెద్ద మనిషి మృతదేహాన్ని తీసుకెళ్ళి అంత్యక్రియలు చేస్తుంటే ఆయన 2 చేతులు జోడించి నమస్కరించాడు. అంతకన్నా ఆయన ఆశీర్వాదం నీకు తమ్ముడు. అటువంటి గొప్ప సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది మనకు ఆశీర్వాదం దొరికినందుకు నీ జన్మ ధన్యం. ఫిక్స్. సో ఈరోజు వస్తున్నప్పుడంతా కూడా రకరకాల మైండ్ సెట్తో వచ్చాను. చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు ఈ కార్యక్రమం కావాలి, పద్మలో 13 భాషలు చేద్దాం వద్దాం, ఇవన్నీ కామనే కదా అనుకున్నాను. సో ఏదో ఉంటుంది అనుకున్నాను. మా నంగనాచార్య నన్ను వదలలేదు. తప్పకుండా నన్ను రావాలన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గొప్పగా రియలైజేషన్ ఏమి చూసిన తర్వాత వస్తున్న మధ్యలో వీళ్ళ గురించి నేను నాకు తెలిసినందుకు ఎంక్వైరీ చేస్తున్నాను. చాలా గొప్ప సంస్థ ఈ సంస్థ. హెల్పింగ్ మైండ్ అనేది అక్కడ అబ్రివేషన్ చెప్పారు. హెల్పింగ్ మైండ్ నిజంగా మైండ్కి రావాలి. హెల్ప్ చేయలేని ఆ సహాయమైన మైండ్కి రావాలి. ఆ విజన్ నీకు పెట్టినందుకు నీ తోడు ఉండాలి. అలాగే ఈ సంస్థ ఈరోజు మదనపల్లికే కాకుండా ఇతర జిల్లాలు కూడా వ్యాపించాలి, రాష్ట్రాలకు వ్యాపించాలి, మన దేశం మొత్తం వ్యాపించి సంస్థ గొప్ప సంస్థ ప్రజలకు ఉపయోగపడాలి. మనస్ఫూర్తితో కోరుకుంటూ మీ ఏదో విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయాను. సినిమా చెప్తే మీకు ఏదైనా కామెడీ చెప్పాలి. ఏదంటే బాత్రూంలో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసేది. ఇలా బట్టలు వేసుకుంటే మా మర్యాద మొత్తం అలాగే అక్కడ శిశువులు వస్తాయి. ఏమో కాదు
మంచి సినిమాలు బ్రదర్ సినిమా కన్నా ఇప్పుడు 8th ప్రామిస్ చేస్తున్న 8th ఒక సినిమా వస్తుంది సత్యజిత్ ఎలా ఉంటుంది. సో అందరూ చూడండి ఆ సినిమా ఫ్యామిలీ అని నేను అందులో మంచి క్యారెక్టర్ చేశాను ఆ సినిమాలో. ఎక్కడ కూడా పర్సనల్ ఫోటోస్ ఎక్కడ వాడను. హెల్పింగ్ మైండ్స్ అంటే 30 హెల్పింగ్ మైండ్స్ 30,000 సభ్యులు అందరి కష్టము. సో ఎక్కడ కూడా నా పర్సనల్ ఫోటోస్ చేసుకోను. మీ అందరూ ఉంటేనే మీ అందరి వల్లనే సాధ్యము. ఇక రెండోది, ప్రతి సంవత్సరం మనకి శ్రీకృష్ణ కళ్యాణ మండపం ₹1 కూడా తీసుకోకుండా శశిధర్ గారు ఇస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈరోజు భోజన సదుపాయం ఇంకా శశిధర్ గట్టిగా చెప్పడం కొట్టాలి ఈ విషయంలో 30-40-50 నుంచి అవుతుంది. ఇది రెండో విషయం చెప్పుకుంటే మనము మనకి ఈరోజు ఈ 13వ వార్షికోత్సవం భోజన సదుపాయం కల్పిస్తున్నటువంటి చైత్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి యూత్ గెలాంటి క్లబ్, అదేవిధంగా తిరుపతి నుంచి వచ్చేసినటువంటి రత్నశేఖర్ సార్ గారు, మన వికాస్ నగర్ సినిమాంటే వాళ్ళు, వీటి అన్నింటిపైన ఇక ఈ ప్రోగ్రామ్ గ్రాండ్గా ఉండాలా మనం అనుకుంటానే ఈ సెటప్ అంతా కాలే కదా. సార్తో నేను పనిచేసిన రుణము, ఆ భావము, అన్నాదుల బంధము అంతకంటే ఎక్కువ. కరుణాకర్ సార్ గారు చాలా బెస్ట్ ప్లేస్లో నాకు ఇవంతా అరేంజ్ చేయడం చాలా 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 థ్యాంక్ యూ సార్. ఎప్పటికీ మర్చిపోలేను. ఇక ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఏముందో నా భార్య, నా ఫ్యామిలీ, చిన్న ఇన్సిడెంట్ జరిగింది నా కొడుకు విషయంలో, అది అందరికీ చెప్పలేను. పుట్టిన 4 రోజులు నా కొడుకు లెగ్ ఫ్రాక్చర్ అయింది. అయినా ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. 3 నెలల నుంచి బాగా జరుగుతుంది. ప్రోగ్రామ్ బాగా జరగాల, వాళ్ళు బాగుంటారు. మీ ఆశీర్వాదం కదా, నాకు సింపతి వద్దు, ఆశీర్వాదం కదా, ఆ భగవంతుడు శక్తి కల్పించాలా. ఇంకా చాలా చాలా ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ గురించి నేను గొప్పగా చెప్పాలంటే ₹1 వచ్చిన నాకు ₹1 వద్దు. ఎవరైతే సెలబ్రిటీస్ నిజంగా సినీ సెలబ్రిటీస్ డబ్బులు తీసుకుని వచ్చే సెలబ్రిటీసే కాదు అన్న, మన దీంట్లో ఉంటుంది అంటూనే ₹1 కూడా తీసుకోకుండా ఈవెన్ డీజల్ సహా ఏది తీసుకోకూడదు. దగ్గర రోజు సతాయిస్తూ అన్న సెలబ్రిటీ కాదు, నన్ను హీరో అంటున్నాడు. అన్న మీ నుంచి దొరికే ఒక మంచి మాట, నా పరిస్థితి చిన్నదే అన్న, మీరు చెప్పే మాట 10 మందికి మంచి చేయండి అని చెప్పేది అంటే మీరు చాలా గమనించచ్చు. నేను సీరియస్గా చెప్తాను. ఏపీలో చాలా మంది సెలబ్రిటీస్ నేను కలుస్తాను, నువ్వు మాట్లాడతాను. ఎక్కడ కూడా అప్పు గురించి నేను మిగిలిన సెలబ్రిటీస్ గురించి అంతటా మనం మాట్లాడకూడదు. ఎవరి ఉద్దేశం వాళ్ళు పంపించొద్దు. మన హెల్పింగ్ మైండ్స్ గొప్ప స్థాయికి వెళ్ళాలి. దానిలో ఆశీర్వాదం అందరూ గట్టిగా విషయంలో మన సత్యగిరి చెప్పట్లు కొట్టాల్సిందే, హీరోలు కొట్టాల్సిందే. చాలా మంది ఉన్నారు. బ్యానర్స్ విషయంలో బ్యానర్స్ మనకి చాలా డిసపోర్ట్గా వికాసంగా అటువైపు చూసుకుంటే మనకు భాస్కర్, ఆర్జేగా అందరూ సపోర్ట్ ఉన్నారు. ఒక్కరిని కాదు, నా ఒక్కరిని కాదు,